గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక లైక్ మీకు లాస్ట్ వీడియోలో టచ్ సెన్సార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈ టచ్ సెన్సార్కి ఒక రిలే, లాస్ట్ టూ వీడియోస్లో ఏం చేశాను, జస్ట్ టచ్ సెన్సార్ గురించి చెప్పాను అండ్ రిలే ఆపరేషన్ గురించి చెప్పాను. ఈ రిలే ఎలా ఆపరేట్ అవుతుంది, ఎలా కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈ టచ్ సెన్సార్ ద్వారా ఈ రిలేని అనేది ఆపరేట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను లాస్ట్ వీడియోలో ఏం చేశాను, ఈ టచ్ సెన్సార్కి జస్ట్ వైర్ కనెక్ట్ చేయకుండా, జస్ట్ డైరెక్ట్గా వైర్ కనెక్ట్ చేసి షోల్డరింగ్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ప్రాపర్గా షోల్డరింగ్ చేసి ఆ, ఈ రిలే మాడ్యూల్కి ఏదైతే నేను లాస్ట్ టైం చేసిన రిలే సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూట్కి ఈ టచ్ సెన్సార్ని అలైన్ చేద్దాము, చేసి చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ టచ్ సెన్సార్కి వచ్చేసరికి టచ్ సెన్సార్లో మనకి ఇక్కడ టూ జంపర్ వైర్స్ ఉన్నాయి కదా, జంపర్స్ ఉన్నాయి, టూ జంపర్స్, షోల్డరింగ్ జంపర్స్ అన్నమాట. ఇవి ఏంటంటే ఏ ఏ ఒకటి ఉంది అండ్ బి ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఏబిఎల్ కాన్ఫిగరేషన్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుందని కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అనమాట, ఈ టచ్ సెన్సార్ అండ్ రిలే మాడ్యూల్ని ఎలా ఆపరేట్ చేస్తామని. ఇంకా ఎవరైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలన్నా లేకపోతే దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తే కనుక దానికి రిలేటెడ్ వీడియోస్ అయితే చేసి పెడతా ఉంటాను. ప్రజెంట్ అయితే మనం ఆ, ఈ టచ్ సెన్సార్కి లీడ్ వైర్స్ అనేది అంటే మన ఒక కనెక్టర్స్ అనేది షార్టింగ్ చేద్దాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ, నేను ఇక్కడ మెయిల్ హెడర్స్ ఏం కనెక్ట్ చేయట్లేదు. మెయిల్ హెడర్ ఎందుకంటే చిన్నగా ఉంటుంది, సో కనెక్ట్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది షోల్డింగ్ చేసుకుని ఎలాబరేట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే జస్ట్ ఒక ఎల్ఈడికి ఉన్న లెగ్స్ ఏవైతే ఉన్నాయో 3 లెగ్స్ తీసుకుంటాను. ఆ లెగ్స్ని షోల్డరింగ్ చేసి ఆ షోల్డరింగ్ చేసింది దీనికి కనెక్ట్ చేసి యూస్ చేద్దాము. సో నేను అందుకే ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఎల్ఈడిస్ లెగ్స్ కట్ చేస్తే కనుక అవి పడేయకుండా దాస్తాను అనమాట. సో ఇటువంటి వాటిల్లో యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఇవి అనేది షార్టింగ్ చేద్దాం. ఇప్పుడైతే కనుక 3 టెర్మినల్స్ నేను షార్టింగ్ చేసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే కనుక ఫస్ట్ పిన్ గ్రౌండ్ అనమాట, సెకండ్ పిన్ ఐఓ పిన్ అండ్ థర్డ్ పిన్ వచ్చేసరికి విసిసి. సో ఇవి కనెక్ట్ చేసి పెడదాము. అయితే గ్రౌండ్ పిన్ కనెక్ట్ చేస్తున్నాం. సెకండ్ ఇప్పుడు మనం నిన్న ఏం చేసామంటే ఈ రిలే ఒక బేస్ టెర్మినల్కి ఒక 100 ohms రెసిస్టర్ ఇచ్చాం కదా. ఈ రెసిస్టర్ ఏదైతే ఇచ్చామో ఈ రెసిస్టర్ని దీని ఒక ఐఓ అంటే టచ్ ప్యానల్ ఒక ఐఓ పిన్కి కనెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం విసిసి ఇస్తాము. అండ్ ఇక్కడ 12 volts విసిసి ఇస్తాము, ఇక్కడ 5 volts విసిసి ఇస్తాము. సో నాకు ఇప్పుడు ఇక్కడ 2 సప్లైస్ కావాలి. 2 సప్లైస్ కావాలి కాబట్టి మనము 2 సప్లైస్ని సెట్ చేసుకుందాం ఫస్ట్. లేదా మనం ఒకసారి ఇంకొకటి కూడా చెక్ చేసి ఇది 5 volts రిలే కదా. సో 5 volts రిలే అంటే మనకి ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత అనేది చెక్ చేసుకోవచ్చు. సో రిలే వచ్చేసరికి
మీద రేటింగ్ వచ్చేసరికి యాక్చువల్లీ దీని మీద రేటింగ్ ఏంటంటే 12 వోల్ట్స్ డీసీ అని ఉంది. సో అంటే ఇది 12 వోల్ట్స్ రిలే. సో ఇప్పుడు నేను పవర్ సప్లై నుంచి 12 వోల్ట్స్ అయితే ఇస్తున్నాను. నేను ఇప్పుడు వోల్టేజ్ అయితే కనుక 5 వోల్ట్స్ పెట్టాను. సో 5 వోల్ట్స్ ఆపరేట్ అవుతుందో లేదో చూద్దాం. 5 వోల్ట్స్ ఆపరేట్ అవ్వట్లేదు. 6కి పెడతాం. 6 కూడా ఆపరేట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే 5 వోల్ట్స్ ఆపరేట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఈ ఈ పవర్ సప్లైలో 12 వోల్ట్సే పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక సప్లై తీసుకుందాం. మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో వేరియబుల్ పవర్ సప్లై చేసుకున్నాం కదా. సో వేరియబుల్ పవర్ సప్లైకి ఇన్పుట్ ఇచ్చి దీన్ని 12 వోల్ట్స్కి సెట్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఏం చేసామంటే లాస్ట్ వీడియోలో ఈ ఎస్ఎంపిఎస్ని వేరియబుల్ పవర్ సప్లై కింద మారుస్తున్నప్పుడు మనం దీనికి ఒక ఈ మీటర్కి సెపరేట్గా వోల్టేజ్ ఇవ్వడం అయితే జరిగింది యూఎస్బి ద్వారా. సో ఇప్పుడైతే ఎస్ఎంబిఎస్ ఆన్ చేస్తున్నాను. ఎస్ఎంబిఎస్ ఆన్ చేస్తే మనకి ఎస్ఎంబిఎస్ ఫుల్ వోల్టేజ్ అనమాట 22 వోల్ట్స్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ నాకు ఇందులో 12 వోల్ట్స్ సెట్ చేసుకున్నాను. అంటే 12 వోల్ట్స్ అనేది నేను రిలేకి ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మనకి టచ్ సెన్సార్కి ఆపరేట్ అవ్వడానికి ఒక 3.3 వోల్ట్ కానీ 5 వోల్ట్ కానీ కావాలి. రెండు వోల్టేజ్ల మీద పనిచేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని వేరియబుల్కి 5 వోల్ట్స్కి సెట్ చేసుకోవచ్చు. సో ఇందులో అయితే నేను 5 వోల్ట్స్కి సెట్ చేసుకున్నాను. ఈ 5 వోల్ట్స్ ఇన్పుట్ అనేది దీని యొక్క అవుట్పుట్ ఇప్పుడు దీని ఇన్పుట్ కింద ఇవ్వాలి. సో దీనికోసం ఏంటంటే మనకి ఒక 2 వైర్లు కావాల్సి వస్తుంది. 2 వైర్స్ తీసుకొని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు తెలిసి ఇది టచ్ సెన్సార్ పనిచేయట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక టచ్ మాడ్యూల్ తీసుకుని రీప్లేస్ చేద్దాం. దీనికి ఒక 3 టెర్మినల్స్ షోల్డరింగ్ చేసుకోవాలి కదా. సో ఏం చేద్దామంటే
మూవ్ చేసేసి ఇది డ్యామేజ్ అయిపోయింది. సో డి అని చెప్పి రాసిస్తున్నాను. లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అదే కాంపోనెంట్ వేరే దాంట్లో కలిసిపోతుంది. కలిసిపోయి మళ్ళీ చెక్ చేస్తున్నప్పుడు దాని ద్వారా కూడా అవుట్పుట్ రాదు. అవుట్పుట్ రాకపోతే కనుక మనము అవుట్పుట్ రావట్లేదని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో అట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికని దాన్ని డ్యామేజ్ డి అని చెప్పి రాసేసాను. సో అది పక్కకు పెట్టేస్తే కనుక ఇప్పుడు మనము సేమ్ అదే ఇంకొక టచ్ ప్యానల్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు 3 lakhs ఏదైతే ఉన్నాయో దీనికి కూడా ఒక 3 lakhs షోల్డరింగ్ చేసి పెట్టుకుందాం. చేస్తుంది 4 mm డిస్టెన్స్లో కూడా ఆపరేట్ అవుతుంది నాకు ఇప్పుడు. ఇప్పుడు జస్ట్ నేను ఏం చేశానంటే లాస్ట్ ఏదైతే 2 వీడియోస్ చేశానో ఒకటి టచ్ సెన్సార్ మీద అండ్ ఇంకొకటి వచ్చేసరికి రిలే మాడ్యూల్ మీద, ఈ 2 కాంబినేషన్స్ లైక్ ఆ టచ్ సెన్సార్తో ఈ రిలే మాడ్యూల్ అనేది ఆపరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నాకు రిలే అనేది 12 volts రిలే అండ్ నాకు సెన్సార్ వచ్చేసరికి 5 volts సెన్సార్. సో నాకు 2 voltages అనేది కావాలి. సో ఆ 2 voltages కావడం కోసం అని చెప్పి ఒకటేమో రెగ్యులేటెడ్ పవర్ సప్లై తీసుకున్నాను, ఇంకోటేమో లాస్ట్ వీడియోలో మనం ఏదైతే చేసామో ఎస్ఎంపిఎస్ నుంచి వేరియబుల్ పవర్ సప్లైకి అని కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి అది తీసుకున్నాను. సో నేను 2 voltages తీసుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ దీన్ని ఏమో 12 voltsకి సెట్ చేస్తున్నా. ఓకే, 12 volts సెట్ చేసి దీని ఒక టెర్మినల్ అంటే ఇక్కడ గ్రౌండ్ పిన్, ఇది గ్రౌండ్ పిన్ అనమాట. ఇప్పుడైతే కనుక జస్ట్ 12 volts రిలే అయితే ఇచ్చేసాను. ఇంకొకటి మనం 5 volts ఏదైతే ఉందో ఇది 5 volts సర్క్యూట్కి ఇస్తున్నాను. ఇది గ్రౌండ్ టెర్మినల్. ఓకే, ఇప్పుడైతే సర్క్యూట్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఈ రిలే మాడ్యూల్ ఏంటంటే నార్మల్ కండిషన్లో ఉంది. నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు జస్ట్ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ దీనికి కూడా సప్లై ఇస్తున్నాను. ఇప్పుడు నేను టచ్ సెన్సార్ కూడా సప్లై ఇచ్చాను, 4.7 volt ఇస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే టచ్ చేసిన చూడండి, నేను టచ్ చేస్తున్నప్పుడు అది గ్రీన్ కలర్లోకి మారుతుంది. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ టచ్ సెన్సార్ అనేది 4 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది. ఆ 4 మోడ్స్ ఏంటంటే తీసుకున్నట్టయితే కనుక ఈ టచ్ సెన్సార్కి అనేది టచ్ సెన్సార్ అనేది మనం 4 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది అనమాట. ఈ 4 మోడ్స్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో 2 జంపర్ వైర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు ఇందాక ఏదైతే చూపించానో అవి షార్టరింగ్ జంపర్స్ అనమాట. ఆ 2 జంపర్స్ ఏ అండ్ బి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ జంపర్ క్లోజ్ చేయడాన్ని నేను ఇక్కడ 1 అంటున్నాను, క్లోజింగ్ ఈక్వల్ టు 1 అంటున్నాను, ఓపెన్ చేయడాన్ని 0 అంటున్నా. ఓకే, ఈ కండిషన్లో ఇట్లా తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం ఏ అండ్ బి అంటే 2 వేరియబుల్ కాంబినేషన్స్లో మనకి 4 కాంబినేషన్స్ వస్తాయి. 0 0 0 1 1 0 1 1.
ఇప్పుడు 4 కాంబినేషన్స్ వచ్చినాయి కదా, ఈ 4 కాంబినేషన్స్లో ఒక్కొక్క కాంబినేషన్లో ఇది ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేయప్పటికి ఏ అండ్ బి కాంబినేషన్. ఏ అండ్ బి కాంబినేషన్కి వచ్చేటప్పటికి రెండు కూడా 0 0 అంటే రెండు కూడా ఓపెన్ కండిషన్లో ఉన్నాయి. ఈ ఓపెన్ కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, మనం టచ్ చేస్తే కనుక అంటే అవుట్పుట్ మనం టచ్ చేస్తే అవుట్పుట్ అనేది హై వస్తుంది. టచ్ ఓకే, టచ్ చేస్తే అవుట్పుట్ అనేది హై వస్తుంది అనమాట. ఇన్ కేసు ఇప్పుడు కనుక ఏ అనేది 0లో ఉంది అండ్ 1 బి అనేది 1లో ఉంది. అంటే 1 అంటే ఏంటి, మనకు క్లోజ్ అయింది. ఇప్పుడు ఏ 0లో పెట్టి 1 క్లోజ్ చేస్తే కనుక టాగుల్ అవుతుంది అనమాట. ఈ టాగుల్ అనేది హై ఇన్పుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాగుల్ స్టేట్. టాగుల్ స్టేట్లో ఏంటంటే అవుట్పుట్ అనేది హై వస్తుంది. ఈ టాగుల్ ల్యాచ్లో అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒకసారి టచ్ చేసామనుకో ఆన్ అవుతుంది. అంటే ఆన్ అవ్వడం అంటే హై వస్తుంది అనమాట. మళ్ళీ టచ్ చేసేంత వరకు కూడా హై ఉంటుంది. సో అది ఎట్లా వస్తుంది అనేది మనం చెక్ చేద్దాము. నెక్స్ట్ 1 0 వచ్చేసరికి 1 అనేప్పటికి క్లోజ్ అనమాట, 0 అనేది ఓపెన్. ఇప్పుడు 1 0 ఈ మోడ్లో ఏంటంటే మూమెంటరీ మోడ్ అనమాట. ఇది జస్ట్ ఏమవుతుంది, అవుట్పుట్ అనేది లో ఉంటుంది. ఓకే, ఇందులో ఏంటి టచ్ అవుట్పుట్ విల్ బి లో. ఓకే, అండ్ 1 1 వచ్చేటప్పటికి టాగుల్ ఇన్ ల్యాచ్ అనమాట. ల్యాచ్ ఇది లో కండిషన్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడా టాగుల్ ఇన్ ల్యాచ్, ఒకటి హై ఒకటి లో కండిషను. 0 0 1 0 ఈ రెండు ఏమన్నాయంటే టచ్ చేస్తే హైగాని లోగానే అవుతాయి ఈ 2 కండిషన్స్లో. ఇప్పుడు డిఫాల్ట్గా ఏంటంటే మనం ఏ మాడ్యూల్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏ అండ్ బి అనేది 0 0లో ఉంటుంది. అంటే అది కనెక్ట్ చేసి ఉండదు. అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే కనుక ఏబి అనేది ఓపెన్ కండిషన్లో ఉన్నాయన్నమాట. ఓపెన్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఏంటి, టచ్ చేస్తే హై అవుతుంది అవుట్పుట్. ఇప్పుడు రెండు 0 0 కండిషన్లో ఉన్నాయి కదా, 0 0 కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, జస్ట్ టచ్ చేస్తే హై అవుతుంది. ఇప్పుడు మన 0 0 కండిషన్ ఏంటంటే ఇఫ్ టచ్ అవుట్పుట్ ఈస్ హై. అవుట్పుట్ హై అయిందంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ఎల్ఈడి వెలుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు టచ్ ఒక్క అవుట్పుట్ లోలో ఉంటే కనుక రెడ్ కలర్ ఎల్ఈడి వెలుగుతుంది. అదే కనుక హై ఉంటే కనుక గ్రీన్ కలర్ ఎల్ఈడి వెలుగుతుంది. ఓకే, 0 0 కండిషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే 0 1 అంటే బీని ఏని వచ్చేప్పుడు 0 అట్లానే ఉంచుతాం. బి వచ్చేవాళ్ళు 1కి జంపర్ అనేది షోల్డరింగ్ చేద్దాం. ఇప్పుడు 0 అనేది 0 1 చేసాము. 0 1 చేసినప్పుడు ఏంటంటే టాగుల్ ఇన్ ల్యాచ్ ఇప్పుడు డిఫాల్ట్గా హై ఉన్నది. మనం ఎప్పుడైతే టచ్ చేసామో లోలోకి వస్తుంది. మళ్ళీ టచ్ చేస్తే కనుక హైలోకి వెళ్తుంది. సో టచ్ చేస్తే ఆఫ్ అవుతుంది, టచ్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకే, ఇది 0 1 కండిషన్. ఇప్పుడు వచ్చేసరికి 1 0 కండిషన్లో పెడదాము. ఇప్పుడు వచ్చేసరికి నేను 1 0 కండిషన్లో పెట్టాను. 1 0 కండిషన్ అంటే ఇఫ్ టచ్ అవుట్పుట్ ఈస్ లో అదర్వైజ్ హై మాట. అంటే ఇప్పుడు ఏంటంటే టచ్ చేసినప్పుడు మాత్రం లో ఉంటుంది, లేదంటే హై ఉంటుంది. అంటే మనం ప్రతిసారి టచ్ చేసినప్పుడల్లా హైలో అయితే ఉంటుంది. సో ఇప్పుడు డిఫాల్ట్గా ఏంటంటే హై స్టేట్లో ఉండాలి.
సో ఇందాకడ వీడియోకి లైక్ ఇప్పటికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1 1 మోడ్ అనమాట. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్టీ 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు ఏమవుతుందంటే టాగుల్ అవుతుంది, బట్ ల్యాచ్ ఇన్ లోడ్ మోడ్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, లోలో ఉంటుంది. అంటే ఇందాక మనం టచ్ చేసినప్పుడు గ్రీన్ కలర్కి షిఫ్ట్ రెడ్, గ్రీన్ నుంచి రెడ్కి షిఫ్ట్ అయింది. డిఫాల్ట్గా అది గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇది డిఫాల్ట్గా రెడ్ కలర్లో ఉంటుంది, మనం టచ్ చేసినప్పుడు గ్రీన్కి షిఫ్ట్ అవుతుంది. అట్లా టాగిల్ అయితే ఉంటుంది. సో ఏ అండ్ బిని కూడా షార్ట్ చేద్దాం. 2 జంపర్స్ని క్లోజ్ చేసేస్తాం. మీకు ఇందాక ఏం చెప్పాను, ఏని బీని కూడా డైరెక్ట్గా 1 1 చేసేస్తే మనం టాగుల్ ల్యాచ్లో లోలోకి వెళ్తుంది. అంటే టచ్ చేసినప్పుడు లోలోకి వెళ్తుంది, మళ్ళీ టచ్ చేస్తే కనుక హైలోకి వస్తుంది. టచ్ చేశాను, లోలోకి వెళ్ళింది, మళ్ళీ టచ్ చేస్తే హైలోకి వచ్చేసింది. సో మీకు ఇందాక ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇది లోలో ఉంటే కనుక, అంటే రిలే లోలో ఉన్నప్పుడు రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది, రిలే హైలో ఉన్నప్పుడు ఏంటంటే గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. సో ఇది మాట. అండ్ ఈ యొక్క టచ్ సెన్సార్స్ని యూస్ చేసి మనం హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో అది హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ని ఎట్లా అంటే ఇప్పుడు లోడ్ ఎల్ఈడీస్ ఉన్నాయి కదా, ఆ ఎల్ఈడీస్ కాకుండా వేరే అంటే ఏసీ లోడ్స్ ఏవైతే ఉన్నాయో ఏసీ లోడ్స్ను ఆపరేట్ చేసి ట్రై చేద్దాము. అండ్ ఇంకా ఎవరైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమన్నా దేనికి సంబంధించిన వీడియోస్ చేయాలన్నా కూడా ఒకసారి నాకు చెప్తే నేను సజెస్ట్ చేస్తే కనుక దానికి రిలేటెడ్ వీడియోస్ అయితే చేసి పెడతాను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇంకా ఎవరికైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ నుంచి లైక్ ఈ వీడియోలో ఏమన్నా అర్థం కాకపోయినా సో అక్కడ నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే కనుక దానికి రిలేటెడ్ నేను వీడియో అయితే చేసి పెడతాను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మెయిన్ సర్క్యూట్ డయాగ్రామ్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఇట్లా నేను కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది ప్రాపర్గా సర్క్యూట్ డయాగ్రామ్ అనేది నేను గీస్తాను, సేమ్ అదే మనం ఫాలో అయితే కనుక రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఓకే, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, లైక్ రిలేకి సర్క్యూట్ డయాగ్రాము అండ్ ఒక ఎల్ఈడి కనెక్ట్ చేసి పెట్టాము లాస్ట్ టైము. సో ఇట్లా ఉంది కదా, ఇప్పుడు జస్ట్ అదే సర్క్యూట్ డయాగ్రాము సేమ్ సర్క్యూట్ రిలేని డ్రైవ్ చేస్తున్నాను, బట్ ఇన్పుట్లో అయితే కనుక టచ్ సెన్సార్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ VCC దగ్గరకు వచ్చేసరికి నేను 5 volts ఇస్తున్నాను. ఈ గ్రౌండ్ అనేది నేను కామన్ గ్రౌండింగ్ చేస్తున్నాను.
అండ్ ఐఓ పిన్ వచ్చేసరికి నేను డైరెక్ట్గా రెసిస్టర్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇట్లా కనెక్ట్ చేస్తే కనుక మనకి టూ సప్లైస్ ఇచ్చి ఇలా కనెక్ట్ చేస్తే కనుక మనం టచ్ ఆపరేటెడ్ ఒక రిలేని ఆపరేట్ చేస్తున్నాం, టచ్ ఆపరేటెడ్ లోడ్ని ఆపరేట్ చేసాం బేసికల్లీ ఈ వీడియోలో. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనం హోమ్ ఆటోమేషన్లో లోడ్ని దీని ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం ఇట్లా ఎల్ఈడీస్ లేకపోతే ఆ ట్రాన్సిస్టర్ లెగ్స్ని యూస్ చేసి మనం షోల్డరింగ్ చేసాం కదా. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే జస్ట్ జనరల్ పీసీబీ తీసుకుని దానికి కనెక్ట్ చేసి ఒక ప్రాపర్ ఒక మాడ్యూల్ని తయారు చేద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి ఏంటంటే ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.